నో నెట్వర్క్ బియాండ్ దిస్ పాయింట్, కైండ్లీ నోట్ దిస్ పాయింట్. ఇది మన భూమి కాదురా, వేరే ప్రపంచం రా. ఇదే ఏమైనా అయినా కూడా దిక్కు ముక్కు ఉండదు అనమాట. మనం వితౌట్ బ్యాకప్ పోతా ఉన్నాం. ఈ విధంగా అయితే ఉంది రోడ్డు. రే టైర్ మారిస్తేనే ఈ విధంగా జారుతూ ఉంది ఇది. ఇంకా ఇప్పుడు ఫౌండేషన్ వేస్తేనే ఇంత అడ్వెంచర్గా ఉంది. ఇది ఫౌండేషన్ లేనప్పుడు ఇంకెట్టుండిందో. సో ది బైకర్స్ ఫౌండేషన్ అంట. వీళ్ళెవరో ఒక గ్రూప్గా అయితే వచ్చినారు. రైడు, సపోర్టు, ఎంపవర్. కీ గొంప, కీ మానిస్ట్రీ, వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట ఈ స్పితి వ్యాలీలో. మనమైతే దాన్ని చూసుకొని ఇప్పుడైతే ఇక్కడ చిచాం బ్రిడ్జ్ అని ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ చిచాం బ్రిడ్జ్కి పోయే దారి అయితే ఈ విధంగా అయితే ఉంది. వీళ్ళు గ్రూపులుగా వస్తూ ఉంటారు. ఎవరెవరో రైడర్లు. ఒరే నాయన, ఈ క్రౌడ్ ఏంటరా సామె, ఎక్కడ చూసినా క్రౌడ్ చంపేస్తుంటారా. దిగుంటారా నాయన. చిచాం బ్రిడ్జ్ ఎంత బాగా ఉందో. ఈ చిచాం బ్రిడ్జ్ వరల్డ్స్లో, ఏషియాలోనే హైయెస్ట్ బ్రిడ్జ్ అనమాట. అంటే కింద అంత ఉంది అది. ఇక్కడి నుంచి చూడండి ఇది ఎట్లా ఉందనేది మనకు తెలుస్తుంది. ఇది రబయ ఆడో కిందనున్నాయి వాటర్. ఈ బ్రిడ్జ్ ఉంది. ఇంత హైట్లో అయితే దీన్ని అయితే కట్టడం జరిగింది. ఓయ్ ప్రపంచం ఏషియాలోనే అతి ఎత్తైన బ్రిడ్జ్ అనమాట ఇది, చిచాం బ్రిడ్జ్. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉండ్రో. ఏముందరా ఇదే, పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. చాలా ఎత్తు. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇది కూడా నార్మల్ బ్రిడ్జ్ లాంటిదే, కానీ ఒక కొంచెం దారి ఎక్క. ఇది మామూలు బ్రిడ్జ్ లాంటిదే, కానీ అది పెద్ద లోయ ఉంది. లోయలో అయితే మనకి ఈ బ్రిడ్జ్ని అయితే కట్టడం జరిగింది. అది కూడా ఎందుకు కట్టినారంటే కేవలము ఇక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి, ఆ విలేజెస్ కనెక్టివిటీ కోసం మాత్రమే కట్టినారు. తాగినవైందే. దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మన ఇండియన్ బార్డర్స్ రోడ్ వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో. చిన్న విలేజ్ కదా అని వదిలేయకోకుండా దానికి కూడా అంత పెద్ద బ్రిడ్జిని అయితే కట్టి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనే దానికి ఒక నిదర్శనం అనమాట ఈ బ్రిడ్జి అనేది. చిచాం బ్రిడ్జ్ చూసేదానికి వచ్చినాము. చిచాం బ్రిడ్జ్ నుంచి క్రాస్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లాగా మనాలి వైపు అయితే వెళ్తున్నాము. ఈరోజు ఎంత దూరం వీలైతే అంత దూరం అనమాట పోయేది. ఈ గాలి ఎందుకు విపరీతంగా తగులుతుంది, తోసిపారణ అవుతుంది మనల్ని. సో ఇప్పుడు మనం పోతున్నాం కదా రోడ్డు. ఈ రోడ్లోకి మామూలుగా అయితే వీళ్ళు ఎవరు రారు.
ఆ చిచ్చం బ్రిడ్జ్ వరకు వచ్చి ఆడ నూడిల్స్ తిని అక్కడి నుంచి అట్టే వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఇట్లాగా మనాలి వైపు పోవాలనుకునే వాళ్ళు వెనక పోయి మామూలుగా ఇప్పుడు మనం వచ్చిన రోడ్లో మెయిన్ రోడ్లోనే పోతారు అనమాట. ఇదేంటంటే మనం అడ్డదారి పోతా ఉన్నాం. అడ్డోళంలో ఇదేదో అడ్డదారి ఉంటే ఇక్కడ ఈ అడ్డదారి పోతా ఉన్నాం. ఈ కారు ఎడతా పోతా ఉన్నాం దాని నుంచి ఏమన్నా అయితే కారు వాళ్ళు ఉన్నారు కదా అని. వీళ్ళు ఎక్కడంటే జేకే జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినారు నేను ఇలా వాళ్ళని దాటుకొని పోతే మనకేమన్నా అయితే వాళ్ళు వెనకెడితే వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సిగ్నల్ ఉండదు, క్లౌడ్ ఉండదు, ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఇప్పుడు మనం పోతూ ఉండేది ఒక 4 గంటల జర్నీ అయితే ఉంటుంది. దాదాపు ఒక 140 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎక్కడ దాకా అంటే అటల్ టన్నెల్ వరకు. ఆ 140 కిలోమీటర్లు అనేది మనకి ఎటువంటి సిగ్నల్ అనేది ఉండదు. ఏమైనా అయినా కూడా దిక్కు ముక్కు ఉండదు అనమాట. మనం వితౌట్ బ్యాకప్ పోతా ఉన్నాం. ఈ విధంగా అయితే ఉంది రోడ్డు. ఎక్కడ పోతున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాము ఒంటరిగా మనము. ఇటువంటి పరిస్థితుల్లో పంచర్ గించర్ అయిందంటే దేవుడు కూడా సహాయం చేయడు. ఇంకా ఎవరు ఏముందరేడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే ఈ విధంగా ఉండాలి నాకు రోడ్డు. ఎవడు అడ్డు అది ఉండకూడదు. ఈ విధంగా మన కోసం వదిలేసి ప్లెయిన్గా ఉండాలన్నమాట. ఆడుతా పాడుతా పాటలు పెట్టుకొని రైడ్ చేసుకుంటూ పోతాం అనమాట. ఆ ముందర చూడండి మంచు కొండలు. ఏముందరో ఇదే. ఒరే నేను ఇండియాలో అయితే లేను రే. ఇది అవుట్ ఆఫ్ ఇండియా రోడ్. ఇదే అన్టచ్డ్ ల్యాండ్స్ రా ఇదండి. ఏముందరో అసలు ఇక్కడ. ఏడ చూడరా నాయన. ఓర్రే ఇది మన భూమి కాదురా, వేరే ప్రపంచం రా ఇదే. ఓరే సుధీరా తెగ నచ్చిందిరా నాకు ఈ ప్లేసా. ఏడేందో వాటర్ క్రాసింగ్ ఉంది. చిన్నది 20 ఇదే, పెద్దదేం కాదు అదే. ఆడ చూడండి రాళ్ళు ఎట్లా ఉన్నాయి. ఏదో టక్కుని చూసి కోట అనుకున్నా నేను. ఈ రాళ్ళు ఆ నీటి ఫ్లోకి కరిగి ఎంత బాగుంటాయి ఆడ. ఇది అద్భుతం రా సుధీరా. ఆడ చూడండి అసలు ఆ గ్రౌండ్ ఏముందా. రే క్రికెట్ గ్రౌండ్ కట్టండి రే ఆడ. హైలైట్ అసలు. హెలికాప్టర్లు వేసుకొని దిగుతామా. ఓరే మనం వ్యాలీలోకి వచ్చినాం ఇప్పుడు కరెక్ట్గా. పై నుంచి దిగి కిందకే. అస్సలు చూడండి అది ఆ కలర్ కానీ దాని స్ట్రక్చరు దాని డిజైను సెక్సీయెస్ట్ రివర్ ఇది. ఓరే కిందకి ఎవరో జీపులు కూడా వేసుకోపోయి ఉంటారా నాయన. దేవుళ్ళరా మీరా. చూడండి అసలు ఏముండవు అయ్యి. ఇక్కడ ఒక వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంది రవ్య. చాలా బాగుంది ఇది. అయ్యి
కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, స్పితి వైల్డ్ లైఫ్ డివిజన్, హెచ్పి. ఇక్కడ చూడండి, మిడిల్ ఆఫ్ ద వ్యాలీలో ఒక చిన్న ఊర్లాగైతే ఉంది. ఓపెన్ వ్యాలీలో ఉన్నవరా కరెక్ట్గా. ఎంత బాగుందో ఇక్కడ వ్యాలీ చూస్తామంటే. ఓర్రే గాలి లాగేస్తున్నారు మన నెలక్క. రాను సెలెక్తా ఉంది. కొండల్లో మంచు విపరీతంగా ఉందన్నమాట మనకి ఎదురుగా. అందుకని ముందు జాగ్రత్తగా ఇది వేసేసుకుందాం. ఇంకా 104 కిలోమీటర్లు ఉంది. ఆ పర్వతాల్లో నుంచి వేస్తూ ఉంది గాలి. ఈ గాలి కానీ లేకపోతే నా సామిరంగా ఆ కొండల్ని డ్రోన్ ఎగరేసి ఎంత బాగా వచ్చిండేటి పోయి. రోడ్ క్లోజ్ టిల్ సమ్మరా. సాదా ఫీ బ్యారియరు 2 వీలర్ 100 రూపాయలు, కారు 200. मेरे बाइक नंबर एंटर कर दिया जा सकते हैं आप. वो फी क्या है ना फीस? नो फीस. एग्जिट नो फीस. During entrance, other people will take money. We are police personnel. We are not taking any. Okay, thank you. No network beyond this point. Kindly note this point. డేంజరస్ జోన్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ సిగ్నల్ ఉండదు ప్రాపర్గా. ఏమన్నా అయిందంటే వేరే వాళ్ళ వెహికల్స్ మీద ఆధారపడాల్సిందే. ఏమన్నా అయిందంటే మన బండి పక్కన పెట్టుకొని వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే అప్పుడు ఎవరన్నా బైక్ తెచ్చిస్తే ఇప్పుడు కానీ మనం బయటపడము ఇక్కడి నుంచి. అటువంటి జోన్ ఇది. ఇక్కడి నుంచి ఇల్లులు ఉండవు, పాడు ఉండవు, ఏమీ ఉండవు. అయ్యా ఇది మరీ దారుణంగా ఉంది రోడ్డు మాత్రం.
చూడండి రా అసలు ఎట్టుండే రా కొండ, ఆ సూర్యుడు కిరణాలు పడి మెరుస్తూ ఉండేది దాని మీద, కొండ మీద రాళ్ళ. మీరు లాంటి తల్లి. ఈ తారు, ఈ రోడ్డు వేసేదానికి అన్నీ రెడీ చేసి పెట్టుండ్రు ఇక్కడ. తారు గీరు మొత్తం అంతా మిషనరీ అంతా తెచ్చి పెట్టున్నారు, కానీ రోడ్డే ఎప్పటికి వేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది కానీ డబుల్ రోడ్డు కానీ తారు రోడ్డు వేసినారంటే 7 రోడ్లో రాబడలే. ఇంకా అడ్వెంచరస్ ఏ ఉంటుందా ఈ రోడ్లో? ఇప్పుడంటే ఇదిగోండి ఇట్లా ఉంది కాబట్టి కొంచెం అడ్వెంచరస్ ఫీల్ ఉంటుంది. తారు రోడ్డు కానీ వేసినారంటే జమ్మని పోతా ఉండేది మామూలుగా పోయినట్టు. ఏమంటే ఆ సీనరీస్ చూడొచ్చు అంతే. రే వచ్చినాం రా మంచు దగ్గరగా. ఐస్ వాటర్ కరిగి 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 ఎంత బాగా వస్తూ ఉన్నాయో ఐస్ వాటర్ ఇక్కడి నుంచి. చూడండి అట్లా వస్తున్నాయి వాటర్. ఏయ్ 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 ఇప్పుడు ఈ కొండ నాకు చూస్తుంటే ఎట్టుందంటే, మామూలుగా మనకి బర్రె ఉంటుంది కదా, ఆ బర్రెని బాగా తోమి మనం తీసుకుపోయి ఎండలో నిలబడితే ఎట్లా వస్తుంది, తల మెరుస్తుందా దాన్ని తోల, అట్టుంది. అది చూడండి అసలు ఎట్టుందో ఎదురుగా మంచుకొండ, ఏదో మేఘాలని తయారు చేస్తున్నట్టుంది అది పైన. ఈ మేఘాలన్నీ నేనే తయారు చేసింది అన్నట్టుంది అది. ఎండ మామూలు మనకు తగులుతున్నంత సేపు వేడిగా ఉంటుంది, అట్ట కానీ మబ్బు కానీ వచ్చిందంటే చిన్న సెల్ పుట్టట్లే. ఒర్రే ఏంద్రీ ఇదే? కుంజుమ్లా వార్ మెమోరియల్ అంట ఇది. ఆడ చూడండి రా నాయన ఏముంది అసలు. వేరే ఇక్కడ కొంచెం ట్రిక్కీగా ఉందిరా రోడ్డా. ఎవరే ఇదేందనుకున్నారు? మంచా మొత్తం మంచే, ఇది మొత్తం మంచిరా, తెల్లంగా కావాల్సినంత మంచి ఉందిరా. చూడండి ఎట్టుందో, మంచే మంచు మంచే మంచు. ఇప్పుడు మళ్ళీ కిందకు పోవాలా? ఈడ నీళ్ళు పారి 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 మట్టితో సహా పాసి పెట్టిపోయింది రోయ్. జాగ్రత్తరా జావుడా. ఇది టాస్క్ అంటే. సో అది చంద్రతాల్ లేకపోయేది, మనమైతే చంద్రతాల్ లేకపోవట్లే. అదొక్కటే ఆడ పోయి లోపల పోయి మళ్ళీ బయటికి రావాలా, అదే రూట్లో రావాలా. అందువల్ల మనమైతే దాన్ని స్కిప్ చేసేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు మనం కానీ దానికి పోయినామంటే ఈరోజు నైట్కి ఆడే ఉండాల్సి వస్తుంది.
అట్లా ఉందన్నమాట పరిస్థితి ఆడ. రే అద్భుతం రా సామె ఇది. ఓ రే ఏంద్ర ఇంత దూరం అయిపోయినాయి ట్రాఫిక్. సో అది టెన్షన్ క్యాంపు, దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆడ అనవసరంగా. ఆ క్యాంపు దగ్గర తాగేదానికి తినేదానికి ఆపుతున్నారు, దానికోసం అది విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పైన మనం బైకోలం కాబట్టి ఎట్లా కొట్టి అక్కడ ఇక్కడ దూరి వచ్చేసినాము. ఒక కారు వాళ్ళు అయితే ఏందో పరిస్థితి. ఇక్కడి నుంచి ఇంకా ఒక 62 కిలోమీటర్లు ఉంది రోయ్. ఊరి ఏంద్రి ఇదే ఎక్కడికి వచ్చినావు రే. మొత్తానికి ఆ విధంగా మనము ఈ వాటర్ స్ట్రీమ్ని అయితే క్రాస్ చేసుకొని బయటపడినాము. ఇంతేనా, దారి పొడుగుతా ఇట్లాగే ఉంటుందా? ఇట్లాగుంటే ఏదో ఒకటి ప్రిపేర్ కావచ్చు. 100 meters. 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 100 meters.
కొంచెం దూరం బాగుండి కొంచెం దూరం మళ్ళీ వాటర్ ఉండి ఓడ్రి చూడండి ఐసు బొక్కలు బొక్కలు ఓడి ఉండదు దీనికి. ఇది మొత్తం మంచి రే. రోడ్డు బ్లాక్ చేస్తున్నాడు, అసలు ఏం కనపడడంలే. ఒర్రే ఏం పోతుండే వాటర్ వల్ల నువ్వు తల్లే. ఈ రోడ్లో వచ్చినాం కదా, ఆడైతే మరి దారుణం. ఇది మూడో గేర్ పడితే ఒట్టు. ఇప్పుడేదో కొంచెము ఈ రోడ్డు ఓపెన్ ప్లేస్ వచ్చేసరికి ఇప్పుడు మూడో గేర్ వేసిన. ఇంకా ఇందాక వరకు 1-2 మ్యాక్సిమం ఒక 60% ఒకటిలోనే ఉన్నింది బండి, ఒక 40% రెండులో ఉన్నింది. ఇవన్నీ దాటుకొని పోయే లోపల తెల్లారుతుంది. మామూలుగా ఉండదు మనతోనే. ఇంకెన్ని ఉంటారు వాటర్ క్రాసింగ్లో, రండ్రా చూసుకుందాం. అయ్యయ్య 1 వెహికల్ అట్ ఎ టైం అంట దీని మీద. అప్పుడున్న క్యాంప్ అంట ఇది. ఇక్కడ ఒక క్యాంప్ అయితే ఉంది. అంటే మధ్యలో ఎప్పుడన్నా వచ్చి టక్కున ఆగిపోతే ఇక్కడికి వచ్చి క్యాంపులో ఉండొచ్చు అన్నమాట. డబ్బులు కట్టి ఇక్కడ ఉండొచ్చు లేట్ అయిందంటే. సో ఇక్కడ చూడండి చిన్న గ్లేషియర్ అయితే ఉండే చిన్నవి. ఎక్సలెంట్గా ఉంది అది అడ్వెంచరు.
మొత్తం అంతా గ్లేషియర్, చిన్నది బుడ్డదే. చంద్రుని తాకినది అబ్స్ట్రోక. సిగ్నల్ లేదురాయ్యా, ఇంకా ఎడా టవర్ మాత్రం ఉందా, బిఎస్ఎన్ఎల్ ఉంటుంది అది. ఇంకా ఒక 31 కిలోమీటర్ ఉంది రా సుధీరా. 44 నిమిషాలు చూపిస్తూ ఉంది. ఇక్కడ ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే ఉంది, బాగుంది సస్పెన్షన్ బ్రిడ్జ్. ఈ క్యాంపులు ఏంటంటే ఇక్కడ వస్తా టక్కని చీకటి పడిపోతే స్టే చేసేదానికి అక్కడక్కడ పెట్టున్నారు క్యాంపులు. అంటే డబ్బులకే, ఊరికేం కాదు. ఈ రూట్లో అసలు ఊర్లు ఉండవు, పాడు ఉండవు, మనుషులే ఉండరు. దాదాపు ఒక 100 కిలోమీటర్ల వరకు నెట్వర్క్ ఉండదు, ఊర్లు ఉండవు, మనుషులు ఉండరు. అందుకని మళ్ళీ టక్కన ఏదన్నా అయితే లేకపోతే ఇబ్బంది పడతారని అక్కడక్కడ మనకి ఇట్లా ఈ విధంగా అయితే క్యాంపులు టైప్ పెట్టుండరు. ఆడ మనకి టెంట్లోను బేసిక్ ఫుడ్ బేసిక్ అకామిడేషను అయితే ఉంటుంది ఆడ. ఓయో ఎంత పని చేసినావే సుబ్బలక్ష్మే. ఉన్నట్టుండి వచ్చింది ఇది ఆడ. ఈ వాటర్ క్రాసింగ్ లేదో నాకు అర్థమే కావట్లే. చాలా పెద్దది కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కాళ్ళు దీని మీద పెట్టుకుంటే బంపర్ మీద ఆ కాళ్ళు కూడా తడిసిపోయినాయి, అంత లోపల ఉంది అది. అట్లా ఉంటుంది అనమాట. హైలైట్ అసలు. ఏడో ఒక వాటర్ ఫాల్ చాలా బాగుంది. ఏడ ఒకటి ఉంది బుడ్డదని నమ్మేదానికి అయ్యి సడన్గా ముంచేస్తూ ఉంటాయి. ఇది ఇంకా వీళ్ళు రోడ్డు వేసేదానికి ప్రిపేర్ చేసి ఫౌండేషన్ అయితే వేసున్నారు దీనికి, ఈ రోడ్డుకి. ఇది ఇంకా ఇప్పుడు ఫౌండేషన్ వేస్తేనే ఇంత అడ్వెంచర్గా ఉంది. ఇది ఫౌండేషన్ లేనప్పుడు ఇంకెట్టుండిందో. ఓరే సుధీరా. ఓయ్ అమ్మ ప్రపిందిలా పెట్ట. పెట్టేసాం కదా కాలు, పెట్టకూడదని. ఓ నాయనా. ఒరే ఇది రాను మరి దారుణంగా ఉంది కదా రోడ్డు. ఇదా అయ్యా సరిపోయింది. కాదు ఎలా ఊరినా అదే మళ్ళీ వచ్చేసాను. అసలు నువ్వు వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నా. నేను వెళ్ళానన్నా, మన వాళ్ళు ఉన్నారు కదా. నిన్న వెళ్ళారా మీరు అక్కడికి? ఎక్కడికి? కాజాకి వెళ్ళి కాజాలో స్టే చేసి యూజ్ అయిందా? అబ్బా చాలన్నా అనుకున్నాను. లేదు అతను నుండి
ఏం అడగలా ఆ. పాపం. జస్ట్ వెళ్ళావు అంతేనా? గుడ్. వెళ్ళాను స్వరూప్ అని చెప్పిన సరే అన్నాడు అంతే. వీడియో చాహియే. ఓకేనన్నా. మనాలిక లేదు సిస్సునా స్టే ఉందా? వారం అంతేనా? నేను వీళ్ళతోటే ఉన్నాను. ఎక్కడికి ఇప్పుడు? అంటే వీళ్ళు ఇంకా ఆడికైతే ఆడికి. అవునా? మీకు చెప్పాను కదా ఇద్దరు కలిసారు అని. అవునవును వీళ్ళేనా? సరే అన్న మీరు వెళ్ళండి మళ్ళీ ఎందుకు ఇదంతా టైం. ఫోన్ చేస్తా మళ్ళీ కాల్ చేస్తా. నేను సాయంత్రం ఫోన్ చేస్తాను. ఓకే వద్దు మీరు వెళ్ళండి, రిస్క్ వద్దు. సరే అయితే. ఈడ చూడండి ఏముందో, గ్లేషియర్ విత్ వాటర్ ఫాల్స్ బాగుంది. పైన నుంచి వాటర్ పడుతూ ఉంటాయి. ఇదంతా గ్లేషియర్, ఇదంతా ఐస్. ఆ విధంగా వాటర్ వస్తూ ఉంది. బాగుంది. అటుపక్క ఇంకా పెద్దది. సుక్కలు తెమ్మన్నా తెంచుకురానా తమన్నా కాజాల. ఇక్కడ జారుడు కార్యక్రమం పెట్టుకోంది. ఇది వెనకాల టైరు ముందర టైరు దాని ఇష్టం వచ్చినట్టు జారిపోతూ ఉంటాయి. ఇప్పుడు దాకా వాటర్ ఆడ. ఇది జారుడు కార్యక్రమం ఇక్కడ. జారద్దమ్మా, జారినావంటే నేను జారి కింద పడతాను. అట్టుందిడ. జారినావంటే ఇద్దరం కింద పడిపోతాం. భలే ఉందరా ఇక్కడ జారుడు బండ. ఇక్కడ చూడండి గ్లేషియర్లు బుడ్డ భలే ఉన్నాయి. ఉర్రి ఎంత బాగున్నాయో గ్లేషియర్లు ఇక్కడ. ఇట్లా ఉంటుందనే పరిస్థితి. నేను టైర్ మార్చింది. టైర్ మారిస్తేనే ఈ విధంగా జారుతూ ఉంది. ఇది పాత టైర్ వేసుకొని వచ్చుంటే రంగులు అట్లా తిరిగి ఉండేవాళ్ళు. కొత్త టైరే ఈ విధంగా జారుతూ ఉంది. ఇది ఊరు నా బట్ట. నేను ముందుగానే జారుడు బల్ల మీద ఉంటే నా మీదకి వస్తావు నువ్వు. 140 కిలోమీటర్ల అవతల చెక్ పోస్ట్ అయితే ఉండింది కదా, ఆడ మన బండి వెహికల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి అయితే వచ్చినాం కదా. అక్కడ సిగ్నల్ ఉండదు నెక్స్ట్ ఒక 100 కిలోమీటర్స్ వరకు అని అయితే బోర్డు పెట్టున్నారు. సరే నేనేమనుకున్నానంటే 100 కిలోమీటర్స్లో 60 కిలోమీటర్స్ ఇట్లాగ ఉంటుంది, తర్వాత ఒక 40 కిలోమీటర్స్ మంచి తార్ రోడ్డు ఉంటుంది కదా అనుకున్నా. మనకి వచ్చే కొద్దీ ఇంకా దారుణంగా తయారవుతుంది రోడ్డు. సర్లే ఇంకా లాస్ట్ ఒక 20 కిలోమీటర్లన్నా బాగుంటుందేమో అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ 20 కిలోమీటర్లు ఇప్పుడు దాకా వచ్చిన దానికన్నా మళ్ళీ దారుణంగా ఉంది అది. ఇదిగోండి లాస్ట్ 20 కిలోమీటర్లు ఉంది ఇంకా. ఇది మరి నరకం. నేను ఇంకా అదే దారుణం అనుకున్నా. అది ఎంతో మేలు దీంతో పోల్చుకుంటే. ఇది మరీ దారుణంగా ఉందరా నాయన. ఎప్పుడు పడతామో ఎక్కడ పడతామో ఏం తెలియట్లే. ఈ విధంగా ఉందరా భయ్యా ఇక్కడ రోడ్డు జారిపోతుంది. ఇదే హై ఇట్లా ఉందన్నమాట ఇది రోడ్డు. రే
సో ఇది చూడండి, మొత్తానికైతే మనము స్పితి వ్యాలీని ఈ విధంగా కంప్లీట్ చేసుకొని ఒక మెయిన్ రోడ్డుకి అయితే వచ్చినాం రా నాయన. కొంచెం తార్ రోడ్ అయితే ఉందా ఈడ. మన బండి చైన్ టకా 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 కొట్టుకుంటా ఉంది దాని నుంచి. సో ప్రజెంట్ టైం వచ్చి మనకి కరెక్ట్గా 7:30 ఏదైతే అయింది. ఇంకా లైటింగ్ చూడండి ఎంత ఉందో. ఆ రోడ్లో నుంచి ఈ రోడ్లో పోతా ఉంటే ఎంత హాయిగా ఉందో. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు అటల్ టన్నెల్ దగ్గరికి అయితే వచ్చినాము. సో అది అటల్ టన్నెల్. ఇప్పుడు అటల్ టన్నెల్లో పోయినామంటే మనాలి వైపు వెళ్తాము. ఇప్పుడు మనం పోవాల్సింది ఇట్లా లేక్ పోవాలా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎక్కడో దగ్గర స్టే ఎత్తుక్కోవాలా. ఎక్కడ ఉందని అతగుతా ఉన్నాయి దాని నుంచి. సో ఇక్కడ నుంచి మనకి సిస్సు 13 నిమిషాలు అయితే చూపిస్తుంది. 6.4 కిలోమీటర్లు అయితే ఉంది. ఇది మనకి యాక్చువల్గా లడాక్ వెళ్ళే రోడ్డు. సో మొత్తానికి అయితే మనము 8 గంటలకైతే సిస్సు అనే ఒక ఊరు అయితే ఉంది. ఎక్కడంటే మనకి అటల్ టన్నెల్ ఉంది కదా, దాన్ని దాటి ఇట్లా లడాక్ పోయేటప్పుడు ఒక 6 కిలోమీటర్ దూరంలో సిస్సు అనే ఒక ఊరు అయితే వస్తుంది. ఇక్కడైతే వచ్చి ఒక హోమ్ స్టేలో అయితే అడిగిన ఈరోజు నైట్ ఇక్కడే ఉండబోతున్నాం. మనకి ఇది వచ్చి 1800 అయితే చెప్పినారు. ఇది ఒక రూము. నేను ఒక్కడనే ఉండేది అది ఇది అని చెప్తే, సరే నువ్వు ఎంత ఇస్తావని అడిగింది ఆమె. నేను 1000 రూపాయలు నా బడ్జెట్ అని చెప్పిన. 1000 రూపాయలు కాదు కానీ 1500 చేసుకోని చెప్పింది. ఫుడ్ కూడా ఇచ్చే పని అయితే 1500 ఇస్తానని చెప్పిన. ఫుడ్ రాదు అని చెప్పింది. సరే మొత్తానికి 1200కి అయితే సెట్ చేసుకున్నాం దీన్ని. ఈ విధంగా అయితే ఉంది రూము, బాగుంది. సో ఇక్కడితో అయితే మనకి స్పితి సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్పితి సర్క్యూట్ ఎక్సలెంట్, నాకైతే చాలా బాగా నచ్చింది. కంప్లీట్ అడ్వెంచరస్. ఈ లాస్ట్ ఒక 140 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది కదా లాస్ట్, ఈ మనాలి నుంచి కాజా వెళ్ళే ఆ స్ట్రెచ్ అయితే ఉంది ఒక 140 కిలోమీటర్స్. అది మాత్రం సూపర్ అసలు. ఈ స్ట్రెచ్ అనేది మనకి సిగ్నల్ ఉండదు, చాలా కంప్లీట్గా ఆఫ్ రోడ్డే. ఆ బండి పంచర్ అవుతుంది అది ఒకటి తప్పనిచ్చి మిగతాదంతా ఎంజాయ్ చేసిన రైడ్. అదొకటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతా ఉంది, అంటే బండి పంచర్ అవుతుందేమోనని. అది తప్పనిచ్చి మిగతా అంతా రైడ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిన. చూడండి మొత్తం అంతా దుమ్ము కొట్టుకుపోయింది, ఏం చేయలేం. ఈ విధంగా దుమ్ము కొట్టేసింది మొత్తం అంతా. ఇప్పుడు పోయి స్నానం చేయాలా, లేదంటే మన అవతారం చూడండి ఎట్టుందో. మొత్తం అంతా దుమ్మే, బురద దుమ్ము. ఆడైతే ఎన్ని వాటర్ క్రాసింగ్ క్రాస్ చేసేటప్పుడల్లా పడిపోతాను అనిపించేది. కానీ ఎట్ట మొత్తం మేనేజ్ చేసి మొత్తానికి అయితే వచ్చేసినాము. రేపు పొద్దున్న లేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం లేక్ అయితే బయలుదేరుతున్నాము. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మనమైతే రేపు లేక్ అయితే వెళ్తున్నాం కదా. పెట్రోల్ అయితే మనకి ఫుల్ ట్యాంక్ చేపిస్తే సరిపోతుంది, కానీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని ఒక 5 లీటర్ క్యాన్ అయితే తీసుకున్నాం మనం. ఎందుకంటే ఈ 5 లీటర్ క్యాన్ అయితే తీసుకున్నాం. దీంట్లో మనం ఫుల్ ట్యాంక్ చేయించుకొని దీంట్లో ఫుల్ చేయించుకొని మనం అయితే బయలుదేరదాం రేపు లేక్కి. సో ఈరోజు వీడియో అదనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.